ఈరోజు సంకటహర చతుర్థి అని గుడికి వెళ్దామని బయలుదేరాను. ఎలాగో బయలుదేరాను కదా అని కొంచెం ఆ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళి చూపిస్తా. పైనుంచి మా ఇల్లు అది కనపడుతుంది, అది కూడా చూపించి ఇక్కడ వినాయకుడి కోయిల్ పెద్ద మంచి కోయిల్ ఇక్కడ బాగా అప్పుడు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం, చెప్పాను కదా. ఇది రవళి వాళ్ళది కాంప్లెక్స్, ఇది చూపిస్తా. అప్పుడు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్తే అసలు వీడియోనే తీయలేం మనం, అంతా మెడికల్ బాక్సులు అట్లా ఉంటుందన్నమాట. మెడిసిన్స్ ఎంత మెడిసిన్ ప్యాకింగ్ చూసారా, షాపులకి వేసేస్తారు కదా, ఇదిగో ప్యాకింగ్, ఇదిగో బాక్స్ గట్టి వెళ్ళిపోతున్నాయి. ఇదిగో బోర్డు చూడండి అమ్మా, శ్రీ శక్తి వినాయకర్ ఆలయం. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు. హాయ్ అమ్మా, బాగున్నారమ్మా? నేను బాగున్నాను. ఒక వీడియో వచ్చేసినట్టుంది మీకు. ఈరోజు సంకటహర చతుర్థి అని గుడికి వెళ్దామని బయలుదేరాను. ఎలాగో బయలుదేరాను కదా అని కొంచెం ఆ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళి చూపిస్తా. పైనుంచి మా ఇల్లు అది కనపడుతుంది, అది కూడా చూపించి ఇక్కడ వినాయకుడి కోయిల్ పెద్ద మంచి కోయిల్ ఇక్కడ బాగా అప్పుడు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం, చెప్పాను కదా. మొన్న అక్కడికి వెళ్ళాను కానమ్మా, శివాలయం చూపించాను ఆ రోజు కూడా. మీకు చూపించడం కుదరలే, అన్నీ పడేసేసి శివాలయం అంతా చిన్న చిన్న గుళ్ళని తీసేసి అమ్మవార్లు కూడా అక్కడ చిన్న చిన్న అట్లు పెట్టి చూపిస్తారు. వచ్చే సంవత్సరం ఇదంటమ్మా బ్రహ్మోత్సవాలంట. ఓకేనమ్మా, ఎవరో వచ్చారు మళ్ళీ, అందుకని వాళ్ళతో మాట్లాడుతున్నా. మళ్ళీ అదంతా తమిళ్ మాట్లాడేది అంతా ఎందుకులేని ఆఫ్ చేశాను అనమాట. ఓకేనమ్మా, ఇంకా 2, 3, 4 చాలా పనులు ఉన్నాయి. అక్కడ అన్నయ్య వాళ్ళు ఇచ్చేసుకుంటారంట శుక్రవారం నాడు పూజ, అందుకని రమ్మని ఫోన్ చేశారు ఇందాక. ఇదే అటు ఇటు తిరుగుతున్నానుగా, ఎండలు, ఏసీ లేదు అది ఇది అని చెప్పాను కదా. ఈరోజు ఇక్కడ ఏసీ పెట్టించుకున్నాను. ఆ పనులన్నీ అయిపోయినాయి, పని మనిషి కూడా లేదు ఇక్కడ. కంపెనీలు కదా ఇవన్నీ, ఇళ్ళు ఉంటే ఏవో ఇళ్ళల్లో అమ్మ అని ఎవరినన్నా పిలవచ్చు. నేను ఎప్పుడన్నా ఉంటాను కదా, నెలవారీ పెట్టుకోవటం కుదరదు, అందుకని లేదు. ఈరోజు అన్ని పనులే, బట్టలు ఉతుక్కోవటం, నైటీలని కత్తిమైంది నేను పడేసేట్టు పెట్టుకుని తీసుకెళ్ళిపోయి మిషన్లు వేస్తా. నైటీలు మాత్రం ఏం ఉతకకుండా పెట్టి ఇవ్వాలి. 7 నైటీలు ఉంటే అన్నీ ఉతికి వేసి ఆ ఏసీ పెట్టి వెళ్ళాడు, అదంతా క్లీన్ చేసుకుని తడిగుడ్డ పెట్టుకొని ఇల్లంతా. అబ్బా పొద్దు నుంచి ఒకటే పని. ఈరోజు సంకటహర చతుర్థి అని గుడికి వెళ్దామని బయలుదేరాను అనమాట. వెళ్తే ట్యాబ్లెట్స్ మెడికల్దనే, ఇది ట్యాబ్లెట్స్ అయ్యో పంపలేదని చెప్పి దాని గురించి మాట్లాడుతూ పైకి వెళ్ళి వచ్చా. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి కాస్త పైనుంచి మా ఇల్లు అయితే చూపిస్తాను మీకు. ఇల్లు ఇక్కడ వాతావరణం అంతా కొంచెం చూపిస్తా. ఈ వీడియోలోనే హరిత గారి కాంప్లెక్స్ చూపిస్తా, హరిత వాళ్ళది, అది కూడా పక్కనే వెళ్ళి వాళ్ళది కూడా చూపిస్తా. ఇది రవళి వాళ్ళది కాంప్లెక్స్, ఇది చూపిస్తా. అప్పుడు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్తే అసలు వీడియోనే తీయలేం మనం, అంతా మెడికల్ బాక్సులు అట్లా ఉంటుందన్నమాట. ఫ్లోర్లన్నీ అలాగే ఉంటాయి. పైకి వెళ్ళిపోయి వీడియో తీయడానికి మాత్రం పైకి వెళ్తాను, వెళ్ళి మీకు చూపిస్తా. మా ఇల్లు చూపిస్తాను మీకు పైనుంచి. అందరూ ఉన్నట్టున్నారు, ఎమ్మెల్యే వాళ్ళకి ఇచ్చాం అది. ఎప్పుడు జనాలు ఉంటారు, అందుకని లోపలికి వెళ్ళి తీసుకుంటానని అంటే బాగోదు. వాళ్ళు ఎప్పుడు పార్టీ కదా, పార్టీ జనాలు ఉంటారు. బయట నుంచి తీసి చూపిస్తా. ఓకేనమ్మా, ఎప్పుడన్నా కుదిరితే, ఎవరు లేకపోతే ఆయన ఫోన్ చేసి వీళ్ళు ఉన్నప్పుడైతే ఎప్పుడన్నా లోపల కూడా చూపిస్తా, ట్రై చేస్తా. ఇప్పుడు మాత్రం బయట చూపిస్తా. ఓకేనమ్మా, ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో ఏసీ పెట్టించా. ఆ రోజు లేదు కదా మీకు ఆ వీడియోలో చూపించాను, కానీ ఏసీ లేదు. ఈరోజే పెట్టెళ్ళాడు. హయ్యర్ కంపెనీ, మంచి కంపెనీ అంట. కాకపోతే 1 టన్దే ఏసీ చాలు, చిన్న ఇల్లే కదా, చిన్న రూమే కదా, చాలు. ఆఫర్లో ఉందంట 30కి 35లో వచ్చి అన్నీ కలిపి ఆఫర్లో ఉంది. 110 సరిపోద్ది నాకు అని చేసామన్నమాట. ఇక ఆ రోజు చూపించాగా ఈ ఫోటోలు. ఇది ఎంత, ఇదిగో పొద్దునుంచి నైటీలు అన్నీ. ఎక్కడ బయట ఆరేటకు కూడా, ఇది కంపెనీ కదా, బయట ఆరేటకు కూడా ఎక్కడ ప్లేస్ ఉండదమ్మా. ఇదిగో ఇలా మంచాల మీద, ఇదిగో విండోస్కి, ఇదిగో బెడ్ మీదే నేను పడుకోబెట్టేటప్పటికి ఆరిపోతాయిలే అని చెప్పి ఇలా ఫ్యాన్లు వేసి ఇక్కడ పెట్టాను అనమాట. బయటకు వెళ్తా కానీ అన్నీ ఆఫ్ చేశానంటే ఫ్యాన్ వేస్తాను, అదనమాట అమ్మ. అది ఇప్పుడు ఇవన్నీ పొద్దున్న నుంచి ఇవన్నీ తుడుచుకుని గిడుచుకుని ఇవన్నీ సర్దాలి. ఇక మళ్ళీ అన్నీ పడేసి అట్టి పెట్టేయట. ఓకేనమ్మా, ఇవి తెలిసిందేగా, మొన్న చూపించానుగా గుడికి వెళ్దామని చెప్పి. ఇవే మెడిసిన్లు, పెద్ద పెద్ద బాక్సులే. అది ఇదిగో ఇవన్నీ అది కడిగి పెట్టుకున్న. పని మనిషి లేదు కదా,
పొద్దున అంతా ఫ్రిడ్జ్ కూడా శుభ్రంగా తుడుచుకుని నీట్గా అవి చేసుకున్నా అట్లా. ఓకేనమ్మా. అదే ఇప్పుడు బయటకు వెళ్తా, అదే ట్యాబ్లెట్స్ తెస్తున్నాడు, తీసుకొచ్చిన తర్వాత అవి లోపల పెట్టేసుకుని బయటకు వెళ్తా. ఇదిగో ఇదంతా విండోస్ నైటీలు అట్ట ఆరబెట్టాను. ఇది ఎక్కడ పెడతాం? ఇదిగో చూడండి ఎలా, ఇదిగో సౌండ్లు, అయ్యో ఫ్యాన్ లైట్లు ఎట్లా వెళ్తున్నాయి. ఇదిగో ఏసీ బాక్స్లో కూడా ఇక్కడే ఉంచాను. ఇదిగో ఇదంతా ఇక నుంచి ఏం చేయబోతున్నానంటే ఇది కవర్ చేసేస్తాను. ఈ దారి గోడ కట్టడం లేకపోతే గేట్ పెట్టుకోవడం ఏదో చేసి ఇక్కడ ఒక మంచం లాంటి తీసుకుని కూర్చోడం. అసలు బయట మరీ లోపల ఉడికిపోతున్నాను. ఇక్కడ ఏదన్నా ఒక చిన్న మంచం లాంటి తీసుకుని ఎప్పుడన్నా కూర్చోవచ్చు కదా, అందుకని చేద్దాం. చాలా పెద్ద సందే ఉంది, చాలా బారుగా ఉంది. 4 feet ఉంటుంది. 4 feetలో ఏదైనా ఒక 3 అడుగులు మంచం లాంటి తీసుకుని అటుపక్క ఇటుపక్క గేట్ పెట్టుకుంటే కాస్త ఎప్పుడన్నా రెస్ట్ తీసుకోవటం ఉంటుంది. లోపలే ఉండలేకపోతున్నాను, అసలు ఏమి ఉడికిపోద్ది లోపలే. ఎంతసేపు కూర్చొని గోడౌన్లో లాగాని అదనమాట అమ్మ. ఇదిగో చూడండి, బాక్సులు ఇదిగో చూసారా. పైకి వెళ్ళినా కూడా ఇలాగే బాక్సులు ఉంటాయి. ఇదిగో బళ్ళ మీద సరికేసుకెళ్తూ ఉంటారు, వెళ్ళయ్యే బళ్ళన్నీ సరికేసి పంపిస్తారు. ఇదిగో సెక్యూరిటీలు పగలు రాత్రి సెక్యూరిటీ ఉంటారు. ఇవన్నీ ఓన్ బండ్లు ఇవన్నీ కూడా వీటి మీద సరికేసేసి డెలివరీకి పంపిస్తారు. వ్యాన్లు ఉంటాయి, బైక్లు ఉంటాయి. ఇదిగో కట్టారు చూడండి అట్టపెట్లు ఇవన్నీ. ఇదిగో వర్క్ జరుగుతుంది. అదిగో చూసారా, మొన్న తక్కువగా చూపించాను మీకు ఆ రోజు. మెడిసిన్స్, ఇదిగో ఎంత మెడిసిన్ ప్యాకింగ్ చూసారా, షాపులకి వేసేస్తారు కదా. ఇదిగో ప్యాకింగ్, ఇదిగో బాక్స్ గట్టి వెళ్ళిపోతున్నాయి. ఇదిగో చూసుకుంటున్నారు. ఇక సరే, ఇది టాబ్లెట్స్ ఇవన్నీ ప్యాకింగ్లే. అది అన్నీ ప్యాకింగ్సే, సప్లై చేస్తారు షాపులకి, మొత్తం మెడికల్ షాపులకి, హాస్పిటల్కి అన్నీ పంపుతారు. పైన 4 ఫ్లోర్లు అంతా కూడా అంతే. అక్కడ ఇది కూడా గేట్ తాళం వేస్తారమ్మా. ఎన్ని గేట్లు పెట్టాను ఇక్కడ. ఈ రోడ్లోనే మా ఇల్లు అనమాట. ఈ రోడ్లో మా ఇల్లు రోడ్డు ఇది. ఈ కార్నర్లోది కాంప్లెక్స్, ఇల్లు రోడ్డు అది. అటు నుంచి కూడా వెళ్తా, చూపిస్తాను మీకు. పైకి వెళ్ళి ముందు ఆ ఇల్లు చూపించి రోడ్డు కూడా చూపిస్తాను. ఇది రవళి వాళ్ళ బిల్డింగ్లో వాళ్ళ అమ్మ వీళ్ళు ప్రతి సంవత్సరం తీసుకెళ్తారంట. ప్రతి సంవత్సరం వాళ్ళందరినీ కొడైకెనాల్, పళని అన్నీ తిప్పుతారంట. ఓకేనా? ఇప్పుడే కదా ఇంట్లోకి వచ్చాను. ఓకేవా సార్? స్టాప్ అయితే కెమెరా స్టాప్ అయింది సార్. ஓகேண்ணா, ஒரு செகண்ட் నేను எடுக்கலாமா? கேமரா ஸ்டார்ட் ஆயிடுச்சு. எங்க பில்டிங் தான், அதனால கொஞ்சம் சரதா வந்தேன். హాస్పిటల్ సెటప్ అమ్మ ఇది. అదే బెడ్లో ఉండి అదంతా సెటప్ తీస్తున్నారు. వాళ్ళందరూ ఆర్టిస్టులమ్మ. ఇదంతా పైకి వెళ్ళేది. సెకండ్ ఫ్లోర్ కూడా వచ్చాం. ఇక పైకి వెళ్ళిపోవచ్చు. மேலே கூட ஏதாவது போட்டாங்களா? ரூம்ஸ் இருக்கா? அது ஆர்டிஸ்ட்க்கு இருக்கிற ரூம். మేకప్ రూమ్స్ పోట్టింగ్లా? ఓకే 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 అమ్మ. ఇదిగో ఇలా అంతా. ఇది ఇక్కడ బాల్కనీ. ఈ రోడ్డు తెలియటానికి ఇది బాల్కనీ అమ్మ మొత్తం. ఇదిగో చూసారా ఎంత దూరం ఉందో. ఇదంతా బాల్కనీ. ఇదిగో ఈ చెట్లు, వేప చెట్లు ఇవన్నీ అప్పుడు పెట్టాక చూడండి. ఇది ఒక రోడ్డు అంతా చూసారుగా ఎంత బాగున్నాయో. ఎక్కడికి వెళ్ళినా చెట్లు చెట్లు చెట్లు. ఇదిగో రోడ్డు చూసారుగా. ఇదిగో కూర్చున్నాయి. అదంతా ఎక్కడెక్కడో ఉన్నాయి బిల్డింగ్స్. అదంతా పగలైతే ఇంకా బాగా తెలిసేది. ఇవన్నీ ఇదిగో మేకప్ రూమ్లు. ఇదొక డోరు, ఇదొక డోరు, అదొక డోరు, అదొక డోరు. మొత్తం 4 మేకప్ రూమ్లు అమ్మ. చక్కగా వేసుకున్నారు. ఇవన్నీ భోజనాలు చేయటానికి, లంచ్కి అబ్బాయి. ఇవన్నీ ఇక్కడ
ఆ. ఓ వాళ్ళు సెట్ చేసుకున్నాయి అయ్యి, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఊరికి ఇక్కడ పెట్టేసుకున్నారు. కింద అన్ని ఫుడ్ సంబంధించిన మీయేనా క్యారేజీలు అవి చాలా ఉన్నాయి కదా, షూటింగ్ వాళ్ళయ్యాక. ఇది నువ్వు చూసుకుంటున్నావా? ఇక్కడ వాచ్మెన్ లాగా చూసుకుంటావు మొత్తం, ఇన్ఛార్జ్. ఓకే, అంటే ఇక్కడే ఉంటావా మరి? ఏ రూమ్ ఉంది మీకు కింద? రూమ్ ఉందలే, ఆ సైడ్ ఒకటి ఉందలే. ఓకే, బా ఇక్కడ కూడా ఈ మూల కూడా ఒకటి వేసుకోవచ్చు, వేసుకోవచ్చు ఒకటి. ట్యాప్లో ఎన్ని పెట్టాము కదా అక్కడ. ఓకే, సరే, దారి అయితే పెట్టాం, నీళ్ళ దారి కూడా. ఓకే ఓకే, ఏముందో లైటింగ్ పెట్టుకుంటే ఇక్కడ ముట్టమాడిలో షూట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కూర్చోవచ్చు కదా అందరూ. అది శివన్ టెంపుల్ అమ్మ, అది కోనేరు, అది ఇది గుడి. మెయిన్ డోర్ నుంచి దారి ఉందమ్మా, ఇటు కొట్టు ఇక్కడ ఉంది కదా. ఒక తేంగా ఇది గరికి. ரெண்டு வாழைப்பழம் கொடுங்க. அர்ச்சனையா? அர்ச்சனை. ஓ, அர்ச்சனைக்குன்னு சொன்னால் நீங்களே கொடுப்பீங்களா? சரி, ஓகே. நல்லா தேங்காய் கொடுங்க. அது அர்ச்சனைக்கு போட்டு கொடுங்க. ஃபோட்டோ எடுக்கலாமா உள்ள? வாய்ப்பே இல்லையா? ஓகே, வீடியோ ஓகே எடுக்க மாட்டேன். வெளியில் எடுத்துலாமில்ல. అదే అంటుంది, ఉள்ள పోக மாட்டேன். எல்லாம் பேக் பண்ணுங்க. లోపలికి తీసుకెళ్ళకూడదంటే అమ్మా కెమెరా, ఇది జనాలే, ఇంకేం చేయలేము మనం, ఇంతవరకే చూపించాలి. లోపలికి తీసుకెళ్తే ఊరుకోరంట, అందుకని మీకు చూపిస్తున్నా. ఇదిగో బోర్డు చూడండి అమ్మా, శ్రీ శక్తి వినాయకర్ ఆలయం. జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు? ఇదిగో గోడ ఒకటి అర్థం వచ్చేసింది. అదిగో జనాలు చూసారా? ఇక లోపలికి వెళ్ళకూడదమ్మా, లోపల తీయకూడదంట. ఎవడో అయ్యా అర్చనకి నీంగ్లే పొట్టు కుడుకురని சொன்னீங்க. ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చానమ్మా. ఇదిగో మా స్వామి. వర్షం వస్తుంది. ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చి లారీ గారి దగ్గర బయలుదేరాను. వర్షం వస్తుంది. సెక్యూరిటీ కొంచెం కొడై கொடுங்க. ఎప్పుడు పెద్దగా పడిపోతుంది వర్షం. ఇదిగో ఊరికే మీకు చూపిస్తాను. ఇల్లు, కార్లు వాళ్ళయ్యే. ఇది చూడండి, ఈ కాంప్లెక్స్ దగ్గర కూడా ఈ చెట్లన్నీ పెట్టి వచ్చా. ఇదిగో కట్టాను అక్కడ చూడండి, అలా కట్టి ఈ చెట్లన్నీ పెడితే బయటకు వచ్చేసి ఈ చెట్లన్నీ. ఇదిగో ఇక్కడ ఒక గేట్ పెట్టాను కదా, ఈ గేట్లోంచి వెళ్ళేదాన్ని. ఇదే కదా ఇల్లు. ఇటు వెళ్ళి అన్ని పనులు చేయించేదాన్ని ఇటు నుంచి. చూసారా చెట్లు పెట్టినాయి అన్నీ. మల్లిగ పూలు ఎన్ని ఉన్నాయో, నల్లి చెట్లు, గిల్లి చెట్లు అన్నీ పెట్టింది. ఇదిగో ఇది వీటి చూడండి ఎన్ని చెట్లు పెట్టాను ఇక్కడ బయట. బీజేపీ కట్టి వెళ్ళి ఒక మొక్కలు తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ వరకు ఇది కట్టేసా. ఇది వరకు బిల్డింగ్, ఇది వచ్చేసారా ఇంతవరకు అనమాట. ఎన్ని చెట్లు పెట్టేసి వచ్చా. అదిగో కార్లు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాయి, ఇంకా ఉన్నారన్నమాట మీటింగ్. ఇదే రోడ్డు అమ్మ. ఏ ఇళ్ళు లేవమ్మా, మా ఒక్కిళ్ళే ఉండేది, ఏ ఇళ్ళు లేవు. ఈ రోడ్డు మీద ఎంత, ఈ రోడ్లో ఎవరో లాస్ట్లో ఒక ఇల్లు ఉండేది, బైక్ వేసుకెళ్ళేవాళ్ళు. ఇక మేము ఒక్కళ్ళమే ఈ రోడ్డు మీద ఇక్కడే కూర్చునేవాళ్ళం. ఇదిగో గేటు, ఇక్కడే కూర్చునేవాళ్ళు. భోజనాలు కూడా ఇక్కడ పెద్ద ఫ్యాన్, స్టాండ్ ఫ్యాన్ పెట్టుకుని భోజనాలు కూడా ఇక్కడే. ఎదురుగుండి ఇదంతా ఖాళీ స్థలం. హరిత ఎంగేజ్మెంట్ భోజనాలంతా ఈ ఖాళీ స్థలంలో షామియాని వేసి పెట్టాం, ఆర్డర్లు తెప్పించి. 2 గేట్, ఇదొక రూము.
పైన అదిగో హరితాబాద్ రూమ్, అది హరితాబాద్ రూమ్. కతిమర్ రూమ్ అన్నీ పైన ఉన్నాయి. ఇదిగో కాంప్లెక్స్ చూసారా. ఇది ఇప్పుడు లారీ గారు రోడ్డుకి వెళ్తా. లారీ గారి రోడ్డు ఇటే. ప్రసాదం తిన్నా కదా ఇంకెళ్ళిపోతా. ఓ కార్లు చిన్నకులు పడుతున్నాయి అని తెచ్చా గొడుగు. అది కొంచెం తగ్గినట్టున్నాయి, అయినా కూడా పడుతున్నాయిలే. ఇవన్నీ ఆఫీసులు. మేము 93లో వచ్చినప్పుడు అమ్మా ఈ రోడ్లు ఇది ఎవరిదంటే మన ప్రొడ్యూసరేనమ్మా, విజయ గార్డెన్ మా ప్రొడ్యూసర్. ఆయన రోడ్డు ఇది రోడ్డు అంటారు చెప్తా. అప్పుడు ఇక్కడ ఈ రోడ్లో ఉండే ఇల్లు, అది ఈ రోడ్లో ఉండే. కానీ అసలు మేము ఇల్లు కట్టిన రోడ్లో మా ఇల్లు ఆ చివర ఓ చిన్న ఇల్లు ఉండేది. మేము వచ్చినప్పుడు బంగ్లా కట్టుకొచ్చినప్పుడే మేము వచ్చిందే ఫుల్ బంగ్లా, 7 బెడ్రూమ్లు ఇల్లు కట్టేసే వచ్చాం ఇక్కడికి. ఓకేనమ్మా. అది ఆటోలు ఈ కాస్త దూరానికి ఆటోలు రారు, అందుకని నడిచే వస్తా.